హాయ్ అండి. ఇవన్నీ గారెలతో ఈ విధంగా ఒకసారి పులుసు పెట్టుకోండి. చాలా బాగుంటుంది స్పైసీగాను. అంటే ఇప్పుడు మనం గారెలు వండుకున్నాం అనుకోండి, గారెలు మిగిలిపోయినా లేదు అంటే బయట మనం ఈ రోడ్డు సైడు బండి మీద అమ్ముతారు కదండి గారెలు, అదే పురుగులు అవిని. వాళ్ళ దగ్గర గారెలు తెచ్చుకున్నాం అనుకోండి, ఆ గారెలతో కూడా మనం ఇలాగా పులుసు పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే మనకి ఏదైనా కూరలు అనిపించినప్పుడు, లేదంటే మనకి నోటికి స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలాగా పులుసు పెట్టుకోండి. అయితే ఇక్కడ నేను 2 టమాటాలు తర్వాత 2 ఉల్లిపాయలు మిక్స్ చేసేసుకొని మనం ఆయిల్ వేసి ఇలా వేపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఉప్పు కారం మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. ఈ విధంగాను చింతపండు రసం కూడా పిండేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా వేసి వేగనివ్వండి. బాగా వేగిన తర్వాత చూసి ఈ విధంగా వేగాలన్నమాట. ఇప్పుడు మనం చింతపండు రసం ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్నాక బాగా మరుగుతుంది కదా, అప్పుడు మనం గారెలు ఇందులో వేసేయాలన్నమాట. ఇలాగా చూసారా, ఇప్పుడే ఉప్పు కారం అన్నీ మనం చూసుకోవాలి. చూసారా ఏ విధంగా మరిగిందో, ఇలా మరగాలన్నమాట. తిరగబడి మరిగితే బాగుంటుంది పులుసు. మనకు సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇలా పులుపు వేసుకోకుండా మామూలుగా ఇగురులా కూడా చేసుకోవచ్చు. సేమ్ మనం మాంసం ఎలా వండుకుంటామో అలాగే అనమాట. ఇవ్వండి ఈ విధంగాను గారెలు. ఇవి కొట్టిమీద గారెలు అండి, నుండినవి కాదు. కొట్టిమీద గారెలు తెచ్చారనమాట. ఇంకా గారెలు ఇంకా తినేయడానికి ఇలా కూరలా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలా పులుసు పెట్టేశాను. కానీ టేస్ట్ మాత్రం సూపర్ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీకు ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియో నేస్తే మీరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం మాకు మోటివేషన్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్కి రీల్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని ఫ్రెండ్స్. మీరు కొత్తగా చూసిన వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండి. ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. తర్వాత కొత్తిమీర వేసుకోండి. ఇవి శనగపప్పు గారెలు అండి. బాయ్ ఫ్రెండ్స్.